బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ లక్ష్మీ నరసింహ గారు. ఈరోజు మేము నుంచొని ఏం యోగా ఆసనాలు చేస్తున్నాము, ఏం టెక్నిక్స్ చూపించబోతున్నాం అంటే, జనరల్గా ఈ రోజుల్లో ఒక 35 వయసు దాటిన వాళ్ళందరికీ ఈ మోకాలు నొప్పులు అనేవి చాలా సహజమైపోయాయి. అలాగే డెస్క్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువసేపు ప్రొలాంగ్డ్ సిట్టింగే ఉంటున్నారు కాబట్టి మినిమం ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి అవసరము. సో సింపుల్ యోగా టెక్నిక్సే అని చెప్పొచ్చు. మనం నుంచొని అండ్ నా వెనుక చైర్ కూడా ఉంది, చైర్ తోటి సింపుల్ యోగా టెక్నిక్స్ అంటే తెలుసుకుందాం. సో నమస్తే మాస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. నిజంగా మీరు చెప్పినట్లుగా ఇవాళ రేపు నీ పెయిన్స్ అందరికీ, ఇంతకుముందు మనం చైర్లో కూర్చొని చేసాం. చాలామంది ఏంటంటే చైర్లో కూర్చోలేకుండా కూడా కూర్చుంటానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. నిలబడి చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు కూడా, అంటే మ్యాక్సిమం 30 years 35 years 40 కూడా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది, తర్వాత మంచి రిజల్ట్ వస్తుంది. అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, ఇప్పుడు ఈ చైర్ ఇది ఉందమ్మా, ఇది సపోర్ట్ అంతే. ఇలా సపోర్ట్ తీసుకున్నాం మనం. సపోర్ట్ తీసుకొని ఈ లెఫ్ట్ లెగ్ కొంచెం మీరు ఎంత వస్తే అంతవరకు లేపండి. ఇప్పుడు ఐస్ పై పడిన వాళ్ళు ఎంతవరకు లేపాలి అంటే ఏదో సపోర్ట్ కావాలి కదా, బ్యాలెన్సింగ్ ఉండదు. ఇప్పుడు నేను ఇది వదిలేసాను అనుకోండి, ఇలా పెట్టండి, మీరు ఒకసారి బ్యాలెన్సింగ్ కొంచెం బ్యాలెన్సింగ్ అవుట్ అవుతుంది, అటు ఇటు ఊగుతూ ఉంటాం. అదే కొంచెం ఇది సపోర్ట్ ఇస్తే అయిపోతాం. అప్పుడు ఏం చేయాలి, కొంచెం నెమ్మదిగా జస్ట్ లైక్ మూమెంట్, అంతే. మూమెంట్ 1, అసలు మీ పాదం ఏమేం కదిలించొద్దు, మూమెంట్ ఇవ్వండి. 1 2 3 4 5 6 7 8 9 10 అంతే. అలాగే 10th అయిపోయిన తర్వాత కొంచెం హోల్డ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అయిపోయింది కదా, రైట్ లెగ్ కూడా తీసుకోవాలి. రైట్ లెగ్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే 10 times మళ్ళీ హోల్డ్ చేయాలి. 10 9 8 7 6 5 4 3 2 1. ఇప్పుడు మన హోల్డింగ్లో ఏమవుతుంది, కొంచెం మన వెయిట్ని మనం మోయటానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 30-35 yearsలో వాళ్ళు ఏంటంటే మనకి కొంచెం థై ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి కొంచెం వెయిట్ కూడా బర్న్ అవ్వాలి, క్యాలరీస్ కూడా బర్న్ అవ్వాలి. తర్వాత కొంచెం షేప్ కూడా కొంచెం కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఇలా హోల్డ్ చేసినప్పుడు ఈ వెయిట్ మొత్తం కాలు మీద పడతా ఉంటుంది. ఇలా పట్టడం వల్ల ఏమవుతుంది, మనకి కొంచెం అంతా ఇక్కడ ఫ్యాట్ బర్నింగ్ కూడా మనకు అవుతూ ఉంటుంది. రెండు విధాలుగా మనకి ఇది వర్కౌట్ అవుతుంది. అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలాగే పెట్టేసి స్ట్రైట్ లైన్ కాలు, జస్ట్ లైక్ దిస్ స్ట్రైట్ లైన్ చేయండి. అట్లా 10 times చేయండి, చూడండి మీకు అర్థమవుతుంది. 1 2 3 మన ఇప్పుడు ప్రత్యేకంగా మీకు మోకాళ్ళ పైన పడుతుంది కదా, 4 5 6 7 8 9 10 చాలు, రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు మీ అనుభవం చెప్పండి, చేశారు కదా. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మోకాలు చుట్టూ ఉండే ఈ 4 మజిల్స్ ఉంటాయి కదా, క్వాడ్రిసెప్ మజిల్స్ అంటారు. ఇటు ఇక్కడ ప్రెషర్ పడుతుంది, అలాగే ఇక్కడ కూడా ప్రెషర్ పడుతుంది కొంచెం పైన. అక్కడ ఏమవుతుందంటే మనకి మూమెంట్ మొత్తం కూడా ఇలా జస్ట్ ఇలా చేసినప్పుడు నీ ఏంటంటే నీ మూమెంట్ ఇలా అవుతూ ఉంటుంది. అక్కడ అవుతూ వల్ల ఏమవుతుంది, అక్కడ మజిల్ కానివ్వండి, అక్కడ నర్వ్ కానివ్వండి, అక్కడ ఏదైతే బోన్ మ్యారో ఉంటుందో అది కానివ్వండి, మూమెంట్ లేని వాళ్ళకి మూమెంట్ ఇవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అదే కదా మెయిన్ కావాల్సింది, అది లేకే కదా జరుగుతుంది. అదే ఇప్పుడు మీరు రైట్ చేశారా, లెఫ్ట్ లెగ్ చేద్దామండి. ఇప్పుడు చూడండి, జస్ట్ 1 నేను చేసి చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఈజీ మూమెంట్స్ ఇవన్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాళ్ళు అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఇదే సేమ్ ఇలా పెట్టేసుకొని మీరు చూడండి, ఇది ఇలా తిరగండి ఒకసారి, నేను చూపిస్తాను. ఇలా ఉన్నారు కదా, ఇలా పెట్టేసి వెనక్కి చూడండి, ఎంత చిన్న సింపుల్ మూమెంట్. మన మజిల్స్ కి మూమెంట్ ఇస్తున్నాము, ఎందుకంటే కూర్చొని 5 స్టిఫ్ అయ్యి మనకి నీ పెయిన్స్ అనేవి వస్తున్నాయి తక్కువ ఏజ్ లో వాళ్ళకి. 9 10 ఎంత సింపుల్గా ఉంది ఎక్సర్సైజ్. ఇది మీరు ఒకసారి మీకు కూడా అంటే మీకు కూడా తెలుస్తుంది, ఒకసారి చేయండి, అటు చేయండి ఒకసారి, అంతే. 1 అక్కడికి 2 3 నీ దగ్గర చూడండి ఎటువంటి ఫీలింగ్ వస్తుంది మీకు చూడండి. 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఎలా అనిపించింది?
ఆ మజిల్ కరెక్ట్ గా బోన్ దగ్గర ఏదైతే ఫోల్డ్ అవుతుందో అక్కడ నుంచి మనం ముందుకి వెనక్కి చేయటం వల్ల ఫీలింగ్ చెప్పండి మీకు. ఎస్ కాఫ్ మజిల్ చెప్పండి. ఎస్ తప్పకుండా చెప్తాను, ఎందుకంటే మీరు నాతో పాటు చేయిస్తున్నారు కాబట్టి మజిల్ ప్రెషర్ అనేది ఇక్కడ పడుతుంది. ఎందాక ఇది చేస్తున్నప్పుడైతే ఎగ్జాక్ట్ గా మోకాలు చుట్టూ అయితే బాగా ప్రెషర్ ఉంది, అండ్ ఇటువైపు కాఫ్ మజిల్స్ దగ్గర లిటిల్ బిట్ అక్కడ ఏమైనా స్టిఫ్నెస్ కండరాలు అంటే బాగా గట్టి పడ్డ కండరాలు కానీ లేదంటే నర్వ్ కొంచెం మూమెంట్ లేకపోయినా కానీ ఇలా చేసుకుంటే లూజ్ అవుతా ఉంటుంది. అక్కడ మజిల్ మొత్తం కూడా కొంచెం ఫ్రీ అయిపోతా ఉంటుంది. ఎందుకంటే మేము చెప్తూ ఉంటాం, మేము చెప్పిన దానికని వేరే వాళ్ళు చేసి చెప్పిందని చాలా ఉంటుంది. మేము చెప్తూనే ఉన్నాం, కొన్ని వందల ఎపిసోడ్లు చేశాను నేను, చెప్తూనే ఉంటాం. కాకపోతే వాళ్ళు పెట్టే కామెంట్స్ వేరే ఉంటాయి కదా, మనకు తెలుసు కదా. సో అలా ఉంది ఇలా ఉంది, మీరే తగ్గండి లేకపోతే మీరే చేయండి, ఫస్ట్ ఏయో వస్తాయి. వాళ్ళ కోసం చేయట్లేదు మనం ఏంటంటే గురువుల దగ్గర ఏదైతే మనం విద్య నేర్చుకున్నామో ఆ విద్యని కనీసం 100 మందిలో 10 మందికి ఉపయోగపడతాం కదా. కనీసం ఒక్కళ్ళకి ఉపయోగపడ్డ హెల్తీగా మనకి 99 మంది చేయకపోవచ్చు, ఒక్కళ్ళు చేసినా కానీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారుగా. నేను దానికోసం చేస్తున్నాను. అదే కాకుండా ఇంకా చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఇంకేంటంటే ఇప్పుడు ఇలా ఉన్నాం కదమ్మా, ఇలా పట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడు, మనకి ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఉంది కదా కొంచెం అంతా ఇది ఉంది కదా, కొంచెం కాఫ్ మజిల్ కొంచెం అంత ఇలా పెట్టేసి ఈ నడుముని కొంచెం అంత లైట్గా ఇలా బెండ్ చేసి ఇలా 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 స్ట్రెచ్ చేస్తా ఉండండి. చూడండి ఎంత ఫ్రీగా, ఎంత కాఫ్ మజిల్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది నీ వరకు. నీ టైట్ చేయండి ఇలా, హామ్స్ట్రింగ్ మజిల్స్ మీద కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇలా ఒక 10 seconds ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకున్నాం, జస్ట్ కొంచెం ఈ బాడీని ఇలా మూవ్మెంట్ చేసాం, ఈ లెఫ్ట్ లెగ్ని ఇలా బెండ్ చేసాం, ఇలా ఉన్నాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. చాలా మంచి స్ట్రెచ్. మళ్ళీ ఈ లెఫ్ట్ లెగ్ కూడా చూడండి, సపోర్టింగ్ చేస్తేనే మనకి స్పైన్ కొంచెం అంతా ఇలా బెండ్ అయ్యి ఇలా చేయాలి, అప్పుడే మనకి ఇదంతా స్ట్రెచ్ అవుతుంది. చూడండి ఇక్కడ కాఫ్ మజిల్ మొత్తం లాగుతుంది చూడండి. ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా స్ట్రైట్ లైన్. ఇక్కడ మీరు చూస్తే మీకు గమనించైతే అర్థమైంది. ఎస్, ఇట్లా చాలా సింపుల్ రెమెడీస్ ఉన్నాయమ్మా. మనం ఏం చేస్తామంటే ఇవాళ రేపు భయపడిపోతున్నారు అందరూ. అలాగే మనం కూర్చొని కూడా నెక్స్ట్ ఎపిసోడ్ మనం కూర్చొని చేద్దాం ఒక ఎపిసోడ్. చాలా బెస్ట్ బెనిఫిట్ ఇది మీకు నేను చూపిస్తాను నీ పెయిన్స్ది. వీళ్ళు కనుక రెగ్యులర్ ప్రాక్టీస్ చేయరు, వీళ్ళతో వచ్చింది ఏంటంటే మనకి ప్రాబ్లం ఏంటంటే ఇంత సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఉపశమనం కలుగుతుందా అనుకుంటాం. నేనేం చెప్తానంటే సూక్ష్మంలోనే మోక్షం ఉంటుందండి. ఇవి చాలా సింపుల్ ఎక్సర్సైజ్లు మీరు కొట్టి పడేయకండి, మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయకోకుండా మనం ఏదో చేసేస్తున్నారులే సరిపోతుంది అలా కాదు, కంటిన్యూ చేసుకోండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు, దీనివల్ల మీకు ఏమి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, దీనివల్ల మీరు ట్రై చేస్తే తప్పే ఉంది. సో కాబట్టి ఏంటంటే మీరు ఇంట్లో ఉండి చేసేదే కదమ్మా, బయటకు కూడా వెళ్ళమని చెప్పట్లేదు. ఇటువంటి నిజంగా ప్లాట్ఫామ్స్ దొరకడం కూడా నిజంగా మన అందరి అదృష్టం. మనం ఏంటంటే నిజంగా చెప్పాలంటే నేను ఒక్కొక్కసారి చాలా ఇదిగా బాధ అనిపించిద్దండి. ఏదో వల్గర్ వీడియోస్ని లేకపోతే బూతులు తిట్టే వీడియోస్ని లేకపోతే ఇంక వేరే ఛానల్స్ అయితే బాగా చూసేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. హెల్త్ సంబంధించింది ఏదో వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు మంచిగా ఎంకరేజ్ చేద్దాం, వీళ్ళకి మంచి కామెంట్ ఇద్దాం, ఇంకేదన్నా వీళ్ళని అడిగి తెలుసుకుందాం అనేది మాత్రం మన దగ్గర రాదు. మీరు చూసారు కదా మత్స్యమితం లేని వాళ్ళని హైలైట్ చేసుకొని వల్గర్గా మాట్లాడేవి అన్ని బాగా హైలైట్ చేస్తారు మన వాళ్ళు. అదొకటి చాలా బాధ అనిపించింది. వెరీ నైస్ గురుగారు, థ్యాంక్ యూ అండి. చాలా సింపుల్ ఆసనాస్ చూపించారు మోకాళ్ళ సమస్య గురించి. అండ్ ప్రత్యేకంగా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా మనం తెలుసుకుందాం వేరే అదర్ కండిషన్స్, ఒబేసిటీ గురించి కావచ్చు, కాన్స్టిపేషన్, అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే.